రాయలసీమలో ఆ నియోజకవర్గం కీలకం. అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ ఆ స్థానం ఇన్ఛార్జిని పక్కన పెట్టింది. కేంద్ర మాజీ మంత్రికి టికెట్ ఇచ్చింది. దీంతో తెలుగు తమ్ముళ్లు భగ్గమంటున్నారు. అసమ్మతి రాజుకుంటోంది. సీటు ఆశించి భంగపడిన ఆ నేత రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగే ఆలోచనలో ఉన్నారు. దీంతో తెలుగుదేశం నాయకత్వం ఆ నేతను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తోంది. ఇంతకీ ఎవరా నేత? ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి నెలకొంది? టీడీపీ అభ్యర్థి ఎవరు? వాజ్ ది స్టోరీ? నంద్యాల జిల్లా డోన్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి ఈ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో సీటును తమ ఖాతాలో వేసుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న టీడీపీ తమ ఇన్ఛార్జ్ ధర్మవరం సుబ్బారెడ్డిని పక్కన పెట్టింది. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి టికెట్ ప్రకటించింది. దీంతో తెలుగుదేశంలో అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయనే టాక్ ఉంది. అధికార పార్టీని ఎదుర్కొనేందుకు సన్నాహాలు చేస్తున్న సమయంలో ఈ పరిణామం తెలుగుదేశం పెద్దలకు తలనొప్పిగా మారిందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈ స్థానం కోట్ల కేఈ కుటుంబాలకు కంచుకోట. కానీ 2 ఏళ్ల క్రితం ఇక్కడ తలెత్తిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ధర్మవరం సుబ్బారెడ్డిని ఈ స్థానం టీడీపీ ఇన్ఛార్జిగా పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. అప్పటి నుంచి పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తున్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ సైకిల్ పార్టీ బలోపేతం కోసం పాటుపడ్డారు. తెలుగుదేశంకు సానుకూల వాతావరణం తీసుకొచ్చారు. పార్టీ అధినేత చంద్రబాబు యువనేత లోకేష్ డోన్ నియోజకవర్గంలో పర్యటించినప్పుడు ఈ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డికి ధర్మవరం సుబ్బారెడ్డి కరెక్టు మొగుడు అంటూ చెప్పుకొచ్చారు. స్థానికుడైన సుబ్బారెడ్డిని వచ్చే ఎన్నికల్లో ఆశీర్వదించాలని ఇతర నేతలు ఓటర్లను కోరారు. దీంతో డోన్ టీడీపీ టికెట్ పై ఎలాంటి అనుమానాలు లేవని సుబ్బారెడ్డితో పాటు అనుచరులు భావించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే మంత్రి బుగ్గనను ఢీకొట్టేందుకు రెడీ అయ్యారు. సర్వశక్తులను వడ్డించేందుకు సిద్ధమయ్యారు. నియోజకవర్గంలోని డోన్, ప్యాపిలి, బేతంచెర్ల మండలాల్లో పూర్తి స్థాయిలో పట్టు సాధించారు. డోన్ అసెంబ్లీ స్థానం నుంచి 2014-2019లో గెలిచిన బుగ్గన రాజేంద్రనాథరెడ్డి ఆధిపత్యానికి చెక్ పెట్టాలని సుబ్బారెడ్డి భావించారు. వైసీపీకి ఓటమి రుచి చూపించాలని ప్రతి మండలంలోనూ టీడీపీ అనుచర వర్గాన్ని సమాయత్తం చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన తమ అభ్యర్థుల మొదటి జాబితాలో సుబ్బారెడ్డిని పక్కన పెట్టడంపై అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి టికెట్ ఇవ్వడంపై మండిపడుతున్నారు. టీడీపీ అభ్యర్థి మార్పు డోన్ నియోజకవర్గంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. నాడు ఆశీర్వదించమని చెప్పిన నేతలే నేడు పక్కన పెట్టడాన్ని కేడర్ తప్పుపడుతోంది. అధినేత నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టిన అనుచర వర్గాన్ని సుబ్బారెడ్డి సముదాయించారు. సంయమనం పాటించాలని కోరారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయటమే తమ లక్ష్యమని, ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఐక్యతతో ముందుకు సాగాలని సూచించారు. కానీ డోన్ టీడీపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేసే ఆలోచనలో సుబ్బారెడ్డి ఉన్నట్లు అనుచరులు చెబుతున్నారు. ఇదే జరిగితే తెలుగుదేశం ఓటు బ్యాంకు చీలిపోయే ప్రమాదం ఉందనే టెన్షన్లో కేడర్ ఉంది. అది పార్టీకి మంచిది కాదని చెబుతున్నారు. దాదాపు గత 3 సంవత్సరాలుగా ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి పార్టీని బలోపేతం చేస్తే ఇలా బలిపశువును చేయటం సరికాదని అనుచరులు అంటున్నారు. కష్టకాలంలో పార్టీని భుజానికి ఎత్తుకున్న వారిని కాదని ఇతరులకు టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు డోన్ ఇన్ఛార్జ్ ధర్మవరం సుబ్బారెడ్డిని బుజ్జగిస్తున్నట్టు సమాచారం. పార్టీ నాయకత్వం నుంచి స్పష్టమైన హామీని తీసుకోవాలని కోరుతున్నారు. మొత్తం మీద డోన్ అభ్యర్థి మార్పు నంద్యాల జిల్లా తెలుగుదేశంలో కలకలం రేపుతోంది. మరి టీడీపీ అధిష్టానం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.